హాయ్ అండి, నేనైతే ఈరోజు క్యారెట్ వేసేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. ఎలా చేశానని చెప్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా రవ్వని అలాగే సేమియాని అయితే నెయ్యి వేసి బాగా రోస్టెడ్గా వేపుకున్నానండి. ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ వేసేసి అలాగే ఇంకా ఆనియన్స్, మిర్చి అలాగే పోపు దినుసులు అయితే వేసుకున్నానండి. చూసారా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు క్యారెట్ తురుమంతటిని కూడా వేసుకున్నాను అనమాట. బాగా కలుపుకున్నానండి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను అనమాట. నేనైతే 1 గ్లాస్ సేమియా అలాగే 1 గ్లాస్ దుడ్డు రవ్వని అయితే తీసుకున్నానండి. బాగా అందుకని 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు వాటర్ అనేది బాగా మరుగుతున్నాయి కదండి. అప్పుడు అనమాట నేను ఇంకా ఫస్ట్ సేమియా అనేది వేసేసానండి. సేమియా పుల్లలు వేసినాక ఇంకా 5 మినిట్స్ ఉడికించుకున్నాను కదండి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా రవ్వన్నంతని కూడా వేసేసానండి. రవ్వ మొత్తం కలుపుకున్నాక అలా 15 మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి. చూసారా టేస్టీ ఇంకా క్యారెట్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి. ఇంకా మా బాబుకి అయితే ఇంకా ప్లేట్లో వేసేసి అయితే సర్వ్ చేసి అయితే ఇచ్చేస్తున్నానండి. మా బాబు కారం తిండి కాబట్టి చక్కెర వేసేసి అయితే ఇచ్చానండి. చాలా బాగుందన్నమాట. ఓకే అండి.